హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మన ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ షిఫ్ట్స్లో వచ్చినటువంటి అర్థమెటిక్ క్వశ్చన్స్ కొన్ని వాటి కోసం డిస్కస్ చేద్దాం. అండ్ మనకి ఎస్ఎస్సి జీడీ అనేది ఎండింగ్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇంకా మీకు ఏ ఎగ్జామ్స్కి అయితే మీరు ప్రిపేర్ అవుతున్నారు, సో ఎటువంటి ఎగ్జామ్స్ మీ మాక్ పేపర్స్ అనేవి మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది కావాలనేది కామెంట్ సెషన్లో కామెంట్స్ పెట్టండి. సో ఆ వీడియోస్ అనేవి కూడా మనం నెక్స్ట్ కంటిన్యూగా మనం చేసుకుంటూ వెళ్దాం. సో ముందుగా ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. First question is apply to a bill for 50,000. The difference between a discount of 40% and successive discounts of 36% for 4%. So general గా 40% డిస్కౌంట్ ఇస్తున్నారంట. అలా కాకుండా సక్సెసివ్ గా అయితే ఎలా ఇస్తున్నారు 36 అండ్ 4 అంటే ఏంటి డిస్కౌంట్ మీద డిస్కౌంట్. సో దీన్ని మనం సక్సెసివ్ ఫార్ములాలో రాయొచ్చు. x ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100 అని రాయొచ్చు. మనం ఈ ఫార్ములాలో వేసి రాయొచ్చు లేదా నార్మల్ కూడా చూడొచ్చు. సో ఇక్కడ ఏంటి డిస్కౌంట్ అంటే మైనస్లో తీసుకుంటాం, తగ్గుతుంది కదా. సో 36 వై అంటే ఎంత 4. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతాయి, ఇవి ప్లస్ అవుతాయి. 36 ఇంటూ 4/100. సో ఇక్కడ 40% డిస్కౌంట్, ఇది కూడా 40% డిస్కౌంట్. ఇక్కడ వరకు రెండు ఈక్వల్గానే ఉన్నాయి, ఇక్కడ నెక్స్ట్ టైం ఎగ్జామ్లో మీరు ఇదంతా రాయకూడదు, డైరెక్ట్గా ఇది ఒకటే రాస్తే సరిపోతుంది. ఇది ఒకదాన్నే రాయాలి. సో డిఫరెన్స్ ఎక్కడ వస్తుందండి, ఇక్కడ మాత్రమే వస్తుంది. ఓకే, 36 4 అంటే ఎంత అవుతుంది 144. 144/100 అంటే ఎంత 1.44. 1.44 ఆఫ్ 50,000. సో 1.44 ఆఫ్ 50,000 చూడండి, ఇక్కడ 1.44 ఆఫ్ 50,000. 1.44% కదా ఇది, బై 100 రాస్తే ఈ 2 zeros అండ్ నెక్స్ట్ ఇక్కడ 144 5 0 ఎంత అవుతుంది, ఈ పాయింట్ పోవాలంటే ఈ 2 zeros కూడా క్యాన్సిల్ అవుతాయి. 144 ఇంటూ 5 అంటే ఎంత 720 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద రేషియో ఆఫ్ టైమ్ టేకెన్ బై అనామిక అండ్ బాని టు కంప్లీట్ ఏ వర్క్ ఈస్ 1:3. సో అనామిక అండ్ బాని, సో వీళ్ళిద్దరూ ఎంత టైంలో చేస్తారంటే వీళ్ళు 1 టైం తీసుకుంటే వీళ్ళు 3 parts ఆఫ్ టైం తీసుకుంటారు. Therefore, Anamika able to finish a job 40 days less than Bani. సో ఇక్కడ చూడండి పార్ట్స్ రూపంలో చూసినా వీళ్ళు 3 parts చేస్తే వీళ్ళు 1 partsలో చేసేస్తారంట. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 1 day చేస్తే వీళ్ళు 3 days పడుతుంది చేయడానికి. సో ఇక్కడ చూడండి అనామిక అనేవాళ్ళు ఈ బాని కన్నా ముందు ఎన్ని డేస్ ముందు చేస్తున్నారు, 40 days ముందు, 40 days లెస్. ఇక్కడ మన పార్ట్స్ రూపంలో చూస్తే ఎంత లెస్ ఉంది, అనామిక బాని కన్నా 2 parts ఉంది. 2 parts అనేది 40 అయితే 1 part ఎంత అవుతుంది, 1 part అనేది 2 into 20 అంటే 40 అవుతుంది, 1 part 20. సో ఇదంతా ఇది 20 అవుతుంది, 23 0 అంతా 60. ఈ రెండింటికి ఎల్సిఎం అంతా 60 అవుతుంది, 61 0 23 0. సో మనకేంటి ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేస్తారా, దే వర్కింగ్ టుగెదర్. సో టోటల్ వర్క్ ఎంత 60. వీళ్ళ ఎఫిషియన్సీస్ ఎంత, ఇక్కడ ఏ అనేవాడు 1 డేలో 3 parts చేయగలిగితే బి అనేవాడు 1 డేలో 1 part చేస్తారు. ఇద్దరు కలిపి 1 డేలో ఎంత చేస్తారు, 3 + 1 4 అవుతుంది. 60/4 అంటే ఎంత 15. సో ఆన్సర్ ఎంత అవుతుంది 15 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్, ఏ shopkeeper allows discount of 10% on the printed price of his goods, thus gain 20%. What is the ratio between the cost price and the printed price of the item? Printed price అంటే అవుతుంది మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి మధ్య రిలేషన్ ఏముంటుంది, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది మధ్యలో ఉంటుంది. మార్కెట్ ప్రైస్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ ప్రైస్, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఉంది. కాస్ట్ ప్రైస్లో సమ్ అమౌంట్ ఎంత ప్రాఫిట్ చేసుకొని అమ్మితే దాన్ని ఏమంటాం సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్లో డిస్కౌంట్ ఇచ్చి అమ్మిన తర్వాత ఏమవుతుంటాం మనం దాన్ని కూడా సెల్లింగ్ ప్రైస్ అంటాం. సో మార్కెట్ ప్రైస్లో డిస్కౌంట్ ఎంత ఇచ్చారు, డిస్కౌంట్ 10% డిస్కౌంట్ ఇచ్చారంటే 90/100. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, కాస్ట్ ప్రైస్లో ప్రాఫిట్కి ఎంత గెయిన్ వచ్చింది 20%, అంటే ఎంత 120/100. సో ఈ రెండు క్యాన్సిల్ అయ్యే 3 times అండ్ 4 times. సో మనకి ఏం కావాలి, ఇక్కడ ముందుగా కాస్ట్ ప్రైస్కి అండ్ మార్కెట్ ప్రైస్కి రేషియో కావాలి. సో CP/N ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 3/4. సో ఆన్సర్ ఎక్కడ ఉంది 3:4 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. HCF of 2 numbers is 12. Which one of the following can never be their LCM? చూడండి ఇక్కడ ఒక నెంబర్ యొక్క HCF అనేది 12 అయితే దాని LCM కూడా ఖచ్చితంగా 12తో డివైడ్ అవ్వాలి. సో ఇక్కడ 3 ఆప్షన్స్లో ఏది అయితే కాదు, మిగతాయి అవుతాయి లేవో తెలియదు కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా కాదంటున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి, 12తో డివైడ్ అవ్వలేని నెంబర్ ఏంటని అడిగారు. 12 టేబుల్లో 90 అనేది వస్తుందా, రాదుగా. సో ఇదే తప్పు అవుతుంది. సో ఓకేనా, సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది.
ఈ 3 కూడా 12 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. ఇది మాత్రమే అవుతుంది కాబట్టి సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ. What is the equivalent discount percentage corresponding to two discounts of 9% and 17%? సో అంటే 9% 17% ఇలా సక్సెసివ్లీ ఇవ్వడం కన్నా ఒకేసారి ఇస్తే ఎంత అవుతుందని అడిగాడు. అంటే ఏంటి 9 17 కాకుండా ఒకసారిగా ఇస్తే ఇలా సక్సెసివ్ డిస్కౌంట్స్ ఫార్ములా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. సో మనకి ఎప్పుడైనా డిస్కౌంట్ కాబట్టి ఏం చేస్తాం మైనస్లో తీసుకుంటాం. సో 9% అంటే -9 -17 మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది ఇక్కడ ప్లస్ 9 into 17/100. సో ఇక్కడ చూడండి -9 -17 అంటే ఎంత -26 ప్లస్ ఇక్కడ సంథింగ్ ఎంత వస్తుంది అంటే ఎంత 26లో మనం మైనస్ చేయాలి. 26లో ఎంత మైనస్ చేయాలి 26 కన్నా తక్కువ ఉండాలి నెంబర్ అనేది. ఇప్పుడు మనకి 26ని మైనస్ చేస్తున్నా 26 కన్నా చిన్న నెంబర్ వస్తుంది. 26 కన్నా చిన్న నెంబర్ ఎక్కడ ఉంది ఇక్కడ ఆప్షన్స్లో ఆప్షన్ ఏ మాత్రమే ఉంది. సో అక్కడితో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఏ అనేది అవుతుంది. మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇక్కడ ఆన్సర్ చేయాలనుకుంటే ఇది ఎంత అవుతుంది 9 into 17 అంటే 153 153/100 అంటే 1.53 26లో 1.53 మైనస్ చేస్తే ఎంత 24.47. నెక్స్ట్ Rachit invests 12,000 for a 2 years period at certain rate of simple interest. రచిత్ అనే వాళ్ళు 12,000 ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఎన్ని ఇయర్స్కి 2 ఇయర్స్కి. ఏ ఇంట్రెస్ట్ ఇది సింపుల్ ఇంట్రెస్ట్ రూపంలో. నెక్స్ట్ ప్రసాద్ ఇన్వెస్ట్ 12,000 for a 2 years period at same rate of interest per annum as రచిత్. రచిత్ ఎంతైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో ప్రసాద్ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతే ఉందంట. కానీ ప్రసాద్ ఎలా ఇచ్చాడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ రూపంలో ఇచ్చాడు. సో ప్రసాద్కి ఎక్కువ వస్తుంది. ఎందుకు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎక్కువ వస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా. ఫైండ్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ప్రసాద్ రిసీవ్స్ 172.80 మోర్. అంటే ఎంత వస్తుంది ఎక్కువగా 172 ఎక్కువ వస్తుందంట. సో ఇక్కడ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి చిన్న డిఫరెన్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ 1000 ఉంది అనుకుందాం. ఇంట్రెస్ట్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% 2 ఇయర్స్కి. 2 ఇయర్స్ చూద్దాం ఒకసారి సింపుల్ ఇంట్రెస్ట్లో చూద్దాం ఇంకోసారి ఏం చూద్దాం కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో మొత్తం 2 ఇయర్స్. ఫస్ట్ ఇయర్ ఏం జరుగుతుంది 10,000లో 10% అంటే ఎంత అవుతుంది 100. ఎప్పుడైనా 10% కావాలంటే ఏం చేస్తాం ఆ నెంబర్ని 10తో డివైడ్ చేస్తాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా ఫస్ట్ ఇయర్ ఏమవుతుంది సేమ్ దాని మీద వేస్తాం. నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ ఏమవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్లో మళ్ళీ 100 వస్తుంది. ఇక్కడ మన కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా ఏమొస్తుంది ఇగో దీని మీద 10% అంటే ఎంత 100. నెక్స్ట్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కాదు ఈ ఇంట్రెస్ట్ మీద కూడా 10% తీసుకుంటారు. 100లో 10% అంటే ఎంత అవుతుంది 10. సో ఇక్కడ ఎంత వచ్చింది టోటల్గా 210. ఇక్కడ ఎంత వచ్చింది ఎక్కువగా 200. అంటే ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎక్కడ కనబడుతుంది ఇక్కడ మాత్రమే కనబడుతుంది. సో ఇక్కడ చూడండి దీన్నే మనం ఒక సమ్ ఫార్ములా సక్సెసివ్ ఫార్ములాలో వేసి చెక్ చేద్దాం. అప్రాక్సిమేట్లీ చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫర్ ఎగ్జాంపుల్ 172.80 కావాలి మనకి. 172.80ని ఎలా తెప్పించాలో చూద్దాం. సో ఇక్కడ 10% అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ వైజ్కి వెళ్దాం. 10% అంటే ఏమవుతుంది సక్సెసివ్ ఫార్ములాలో 10 + 10 + 10 into 10/100. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్కి కామన్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడే ఉంటుంది. సో ఇది కామన్గా ఉంటుంది ఎస్ఐలో అయినా సిఐలో అయినా ఇది కామన్ ఇక్కడ మాత్రమే. సో ఇక్కడ ఎంత అవుతుంది ఇది 1%. 1% ఆఫ్ 12,000 అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ 1% 12,000 అంటే 172.80 అయితే కాదు. ఎంత అవుతుంది 1% అంటే ఎప్పుడైనా 1% కావాలంటే ఒక నెంబర్ని మనం 100తో డివైడ్ చేయాలి. సో దీనికి 1% అంటే ఎంత అవుతుంది ఇక్కడ 120 అవుతుంది. సో ఇంకా పెద్దదే రావాలి మనకు ఆన్సర్. సో ఇంకా పెద్దది రావాలంటే 10% కన్నా ఎక్కువ ఆప్షనే ఉంది ఇక్కడ 12 మాత్రమే ఉంది. సో ఆన్సర్ అవుతుంది 12. సో ఒకవేళ చెక్ చేద్దాం ఈ రెండు కామన్గా ఉంటాయి అంటే 12 + 12 రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇది రాస్తా చూడండి 12 into 12/100. సో ఎంత అవుతుంది 1.44 అవుతుంది. 1.44% ఆఫ్ 12,000 అంటే ఎంత అవుతుంది 172.80 అవుతుంది. సో మనం డైరెక్ట్గా ఈ ఆప్షన్ కాదు కాబట్టి దీనికన్నా పెద్ద ఆన్సర్ రావాలి. సో ఆప్షన్ సిని మాత్రం మనం చూస్ చేయడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్ ఫైండ్ ది ఏరియా ఆఫ్ ట్రెపెజియం whose parallel sides are of length 15 centimeters and 20 centimeters respectively and whose distance between the parallel sides. సో ట్రెపెజియం అంటే చూడండి ఈ విధంగా ఉంటుంది. సో ఈ రెండు ప్యారలల్ సైడ్స్ ఇది ప్యారలల్ సైడ్స్. దీని డిస్టెన్స్ ఎలా ఉంది 15 ఉంటే ఇంకోటి ఎంత 20. సో అండ్ ఇంకేం చెప్పారు whose distance between parallel sides. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత 12. సో క్వశ్చన్లో అడిగారు మనకి ఏరియా ఆఫ్ ది ట్రెపెజియం ఫార్ములా ఏంటి. ఏరియా ఆఫ్ ది ట్రెపెజియం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ a + b to h.
ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. సో ఇది హైట్ హెచ్, ఇది ఒకటి ఏ అనుకుంటాం, ఇంకొకటి బి అనుకుంటాం. సో దీన్ని సాల్వ్ చేయండి. 1/2 ఏ ప్లస్ బి అంటే ఎంత 20 ప్లస్ 15 35. హైట్ ఎంత ఇక్కడ 12. 2 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 6 టైమ్స్. 35 ఇంటూ 6 అంటే ఎంత 210 అనేది ఆన్సర్ అవుతుంది. 210 సెంటీమీటర్ స్క్వేర్. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ బి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. The average age of 30 students is 15 years. It's observed that while calculating the averages, the age of the students was taken as 15 years instead of 9 years. సో ఇక్కడ చూడండి 30 స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఎంత 15 ఇయర్స్. కానీ ఇందులో ఒక స్టూడెంట్ ఏం తీసుకున్నారంటే ఏజ్ అనేది 15 తీసుకున్నారంట. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే తీసుకోవాల్సినంత ఒరిజినల్గా 9 తీసుకోవాలి, కానీ ఎంత తీసుకున్నారు 15. కానీ ఒరిజినల్గా దాని యొక్క యావరేజ్ ఇప్పుడు ఏమవుతుంది చేంజ్ అవుతుంది కదా. సో అంటే ఒరిజినల్గా 15 కాదు 9 ఇయర్స్ వాడికి, కానీ 15 తీసుకోవడం వల్ల ఎక్కువైపోయింది. సో దాన్ని తగ్గించి ఫైనల్గా అసలైన యావరేజ్ ఎంతో మనం చెప్పాలి. సో అది కావాలంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 15కి 9కి డిఫరెన్స్ ఎంత 6. సో ఇదేంటిది తగ్గించాలా పెంచాలి, యావరేజ్ని తగ్గించాలి. ఎందుకు ఎక్కువ తీసుకున్నాం, సో తీసేయాలి దాన్ని. ఎంత ఎక్కువ తీసుకున్నాం 6. సో ఇది చూడండి ఎంతమంది మీద ఎఫెక్ట్ పడుతుంది యావరేజ్ అనేది 30 స్టూడెంట్స్ మీద పడుతుంది. అంటే ఏంటి 6/30. 6/30 అంటే ఏమవుతుంది 6 1 6 5 1/5 అంటే ఎంత 0.20. అంటే 0.20 అనేది తగ్గుతుంది మనకి యావరేజ్. 15లో 0.20 తగ్గిస్తే ఎంత అవుతుంది 14.8 ఇయర్స్ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. The price of the jacket and handbag are in the ratio 3:2. So price of the jacket and handbag ratio in the 3:2. If a jacket cost 600 more than handbag. జాకెట్ అనేది హ్యాండ్బ్యాగ్ కన్నా ఎంత ఎక్కువ ఉందంట 600 ఎక్కువ ఉంది. సో పార్ట్స్ రూపంలో చూస్తే ఎంత ఎక్కువ ఉంది 1 పార్ట్ ఎక్కువ ఉంది. 1 పార్ట్ అనేది 600 అయితే దెన్ ప్రైస్ ఆఫ్ ది హ్యాండ్బ్యాగ్ ఎంత 2 పార్ట్స్. 2 పార్ట్స్ ఎంత అవుతుంది. సో 2 into 600 అంటే ఎంత 1200 అనేది మన ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ ది ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ రాణి అండ్ రోహన్ ఈస్ 3:4. రాణి అండ్ రోహన్ ఇప్పుడు ఎంత ఉన్నాయి వీళ్ళ యొక్క ఏజెస్ రేషియో 3:4. ఆఫ్టర్ 3 years బికమ్స్ 4:5. ఎన్ని ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ 3 years తర్వాత. ఇక్కడ మనం ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏజ్ గ్యాప్ ఇక్కడ 3:4. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 1. ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ 1 రావాలి. అలా ఉంటే మనం డైరెక్ట్గా చేయొచ్చు. సో ఇక్కడ ఒకవేళ లేకపోతే మనం కన్వర్ట్ చేయొచ్చు. అటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. సో ఇక్కడ చూడండి ఎన్ని పార్ట్స్ ఇంక్రీజ్ అయింది 1 పార్ట్. దేనివల్ల 3 years పెరగడం వల్ల. సో 1 పార్ట్ అనేది 3 అయితే మనకి ఏం కావాలి ఇక్కడ ద రేషియో ఆఫ్ ద ఏజెస్ 24 years ఫ్రమ్ నౌ. వాళ్ళిద్దరి యొక్క ఏజెస్ యొక్క రేషియో కావాలంటే, కానీ ప్రజెంట్ కాదు 24 years తర్వాత ఎంత అని అడిగారు. సో అంటే ముందుగా వీళ్ళిద్దరు ఏజెస్ ఎంతో తెలుసుకోవాలి. 1 పార్ట్ 3 అంటే 3 పార్ట్స్ ఎంత అవుతుంది 3 into 3 9 అవుతుంది. 4 పార్ట్స్ ఎంత అవుతుంది 4 into 3 12 అవుతుంది. ఆఫ్టర్ 24 years అన్నారు, ఇద్దరికి 24 years పెరుగుతాయిగా. సో ఆ తర్వాత ఎంత అవుతుంది 33 అవుతుంది, ఇది 36. ఇప్పుడు రేషియో ఎంత అని అడిగారు. 3 11s 3 12s 11:12 అనేది ఆన్సర్ అనేది అవుతుంది. If the price of the petrol is increased by 40%, by what percentage should its consumption be decreased so that the expenditure on petrol remains the same? సో మనకి చూడండి 100 ఉండేది కాస్త ఇప్పుడు ఎంత అయింది 140 అయిందంట. సో రేట్ ఇంక్రీజ్ అయింది. సో ఆ కస్టమర్ ఏమంటున్నా నేను రేట్ ఇంక్రీజ్ అయినా సరే నేను అంతే మనీ ఇస్తా 100 రూపీస్ ఇస్తా. సో నేను పెట్రోల్ వేసుకోవడం తగ్గించుకుంటా అంటున్నాడు. సో ఎంత తగ్గుతుంది అనేది మనం ఇక్కడ చెప్పాలి. సో ఎంత తగ్గించాలి మనం మరలా 40 తగ్గించాలి. ఎక్కడ నుండి 140 నుండి 140లో 40 తగ్గించాలి. సో పర్సంటేజ్లో కావాలి కాబట్టి 100 రాసాం. సో ఎంత అవుతుంది ఇది 400/14. 400/14 అంటే 28.6 అనేది అవుతుంది. 28.6% అనేది ఆన్సర్ అవుతుంది. సో మనం నెక్స్ట్ క్లాస్లో మిగతా క్వశ్చన్స్ కోసం కంటిన్యూ చేద్దాం. సో మ్యాక్సిమం రోజుకి ఒక 2 వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తుంటాం. మీకు ఒకవేళ జిఎస్ కావాలో లేదా అథమెటిక్గా రీజనింగ్ అదైనా సరే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాటి కోసమే చెప్పుకుందాం. అంటే మనకి ఎంతవరకు షిప్స్లు ఇచ్చినా ప్రతి క్వశ్చన్ కోసం కూడా చెప్పుకుందాం. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే దానిలో మీకు ఎప్పుడు కూడా పెడుతూ ఉంటాను. సరే థ్యాంక్ యూ.